Dear learners, welcome back to our channel Learn English with Venkat. మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడాలంటే ఖచ్చితంగా కొన్ని రకాల ఫ్రేజెస్ స్ట్రక్చర్స్ అనేవి చాలా అవసరం. వాటిని మనం ఆ కాంటెక్స్ట్ బట్టి సందర్భానుసారంగా యూజ్ చేసినట్లయితే మన ఇంగ్లీష్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, అలాగే ఫ్లూయెంట్గా కూడా ఉండడం జరుగుతుంది. అందులో భాగంగా ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో లెసన్ నుంచి మీకు కొన్ని రకాల ఫ్రేజెస్ స్ట్రక్చర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటిని తెలుగు ఎగ్జాంపుల్స్తో మీకు నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. మొదటగా మనం తెలుసుకోబోయే ఒక ఫ్రేజ్ ఏంటంటే ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్, అంటే ఆ సాకుతో, ఆ వంకతో, అలా అని చెప్పి దాని యొక్క మీనింగ్. అయితే ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ తర్వాత మనం నౌన్ కానీ లేదా ఇంగ్ ఫామ్ కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది. టేక్ ఎ లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. షీ కాల్డ్ మీ ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ స్టడీయింగ్. ఇక్కడ చూడండి, ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ స్టడీయింగ్ ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. అంటే చదువుకుందామనే సాకుతో, చదువుకుందామనే వంకతో, చదువుకుందామని చెప్పి ఆమె నన్ను పిలిచిందని చెప్పి ఇలా ఇక్కడ అన్నాం, షీ కాల్డ్ మీ అని. నెక్స్ట్, హీ వెంట్ దేర్ ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ గివింగ్ మనీ. చూడండి, ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ తర్వాత గివింగ్ యూజ్ చేసాం, ఇంగ్ ఫామ్ యూజ్ చేసాం. గివింగ్ మనీ అంటే డబ్బు ఇస్తాననే సాకుతో అతను అక్కడికి వెళ్ళాడు, దీని యొక్క మీనింగ్. థర్డ్ వన్, దే మెట్ మీ ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ హెల్పింగ్ మీ. దే మెట్ మీ, వాళ్ళు నన్ను కలిశారు ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ హెల్పింగ్ మీ అంటే సాయం చేస్తానన్న వంకతో, సాయం చేస్తా అని చెప్పి, సాయం చేస్తాననే సాగుతో వాళ్ళు నన్ను కలిశారని చెప్పి దీని యొక్క అర్థం. నెక్స్ట్, షీ స్కిప్డ్ ద క్లాస్ ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ ఫీవర్. ఇక్కడ చూడండి, ఫీవర్ అని చెప్పి మనం నౌన్ యూజ్ చేసాం. అంటే జ్వరం అనే సాకుతో, జ్వరం అనే వంకతో ఆమె క్లాస్ మానేసింది, ఆమె క్లాస్ ఎగ్గొట్టిందని చెప్పి ఇలా ఎగ్గొట్టింది, మానేసిందని చెప్పడానికి స్కిప్డ్, అలాగే బంకుడ్ అనే వెర్బ్ కూడా మనం యూజ్ చేయొచ్చు అదే మీనింగ్తో. నెక్స్ట్, ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ ప్రొవైడింగ్ జాబ్ హీ చీటెడ్ దెమ్. అంటే ఉద్యోగం ఇస్తాననే సాకుతో, ఉద్యోగం ఇస్తాననే వంకతో, ఉద్యోగం ఇస్తానని చెప్పి అతను వాళ్ళని మోసం చేశాడు. చూడండి, చీటెడ్ దమ్. ఇక్కడ చూడండి, ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ తర్వాత ప్రొవైడింగ్ ఇంగ్ ఫామ్ యూజ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఈ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ కొన్ని రకాల సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అందులో వాటి ఏమైనా రాంగ్స్ ఉన్నట్లయితే వాటిని కరెక్ట్ చేసి నేను మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే మీరు ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందువల్లంటే ఇటువంటి ఫ్రేజెస్ అనేవి చాలా అవసరం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.